మీ అందరికీ మరణాత. గత 43వ వీడియోలో ఈ రక్షణ మహాసంకల్పన చార్టులో ప్రార్థనా సమాజం, పరలోక ప్రార్థనా సమాజము అనేటువంటి అంశముపై దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుంటున్నాం. ఈ పరలోకపు ప్రార్థన సమాజంలో సింహాసనాన్ని మనం చూచాం. ఈ సింహాసనమునందు ఆసీనులైనటువంటి వారు తండ్రి అయిన దేవుడు అని, ఆ సింహాసనము చుట్టూ ఆవరించి ఉన్నటువంటి ధనస్సు మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారు అని మనం చెప్పుకున్నాం. ఇక ఈ సింహాసనము చుట్టూ 24 సింహాసనాలు వేయబడ్డాయని, ఆ 24 సింహాసనములపై 24 పెద్దలు ఆసీనులై ఉన్నారు అని మనం చెప్పుకున్నాం. ఈ 24 పెద్దలు ఎవరో మనం పరిశీలించాం. పాత నిబంధనలో కనబడేటట్టు గోత్రకర్తలు 12 మంది, క్రొత్త నిబంధనలో కనబడుచు ఉన్న యేసు ప్రభు వారి యొక్క శిష్యులు 12 మంది. వారు వీరు కలిసి 24గా కనబడుచూ ఉన్నారు. పరమందు దేవుని సింహాసనము చుట్టూ 24 సింహాసనములు వేయబడి ఉండగా, ఆ సింహాసనములపై వీరు ఆసీనులై ఉండినారు అని మనం చెప్పుకున్నాం. మిగిలిన విషయాలు ఈ సమయంలో ధ్యానం చేసుకుందాం. ప్రభు సహాయం కోరి ప్రార్థిద్దాం. కళ్ళు మూసుకునండి. తండ్రి, మీకు వందనములు. మీరు మాకు తెలియపరచుచు ఉన్న సంగతులను బట్టి, సత్యములను బట్టి స్తోత్రాలు. మరికొన్ని విషయాలు మాకు ఈ సమయమందు తెలియపరిచి, మాకు బోధపరచి మమ్మల్ని బలపరచుమని యేసు నామంలో వేడుచున్నాము పరమ తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, ఆయన పరిశుద్ధ నామమున మీ ఎల్లరకును కృపా సమాధానములు మెండుగా కలుగును గాక, ఆమేన్. వాక్యాన్ని చదువుకుందాం. ప్రకటన గ్రంథము 4వ అధ్యాయం 4వ వచనాన్ని చూద్దాం. సింహాసనము చుట్టూ 24 సింహాసనములు ఉండెను. ఆ సింహాసనములందు 24 పెద్దలు తెల్లని వస్త్రాలు ధరించుకుని తమ తలల మీద సువర్ణ కిరీటములు పెట్టుకున్న వారై కూర్చుండిరి అనే మాటలు ఇక్కడ మనం చూస్తున్నాం. ఈ సింహాసనములపై ఆసీనులైనటువంటి వారు 24 పెద్దలు, గోత్రకర్తలు, శిష్యులు అని, ఆ సింహాసనములపై వారు ఆసీనులై ఉండినారు అని మనం చూస్తున్నాం. అయితే వీరు వస్త్రములు ధరించుట, కిరీటములు ధరించుట అనేది మనకు కనబడుచు ఉన్నారు. ప్రియులారా, మొదటిగా మనం చూస్తే వీరు కిరీటములు ధరించుట. ఏ కిరీటములు? సువర్ణ కిరీటములు అని మనం చూస్తూ ఉన్నాం. సువర్ణము అనగా బంగారం. ప్రియులారా, పరలోకానికి మరొక పేరు సువర్ణ లోకం, బంగారు లోకం. ఆ పరలోకం అంతా ఎక్కడ చూసినా బంగారమే బంగారమే మనకు కనబడుతూ ఉన్నది. కాబట్టి ఆ పరలోక వాసులుగా వసించుచూ ఉన్నటువంటి యొక్క పెద్దలైన వారు సువర్ణ కిరీటములను ధరించిన వారై ఉన్నారు అనేది మనం చూస్తున్నాం. కిరీటము జయమునకు గుర్తు అయి ఉన్నది. పూర్వకాలమందు యుద్ధాలు జరిగేవి. ఆ యుద్ధాల సమయంలో గెలుపు నొందిన వారికి ఓడిపోయిన రాజు యొక్క కిరీటము తీసి గెలుపు నొందిన వ్యక్తికి ధరింపజేసేవారు. ప్రియులారా, కాబట్టి కిరీటము జయమునకు గుర్తై ఉన్నది అని మనం చూస్తూ ఉన్నాం. మరి కిరీటములు ధరించున్నారు అంటే ఈ పెద్దలైన వారు వేటిని జయించారు అని మనం చూస్తే, మొదటగా పాపమును జయించారు. రెండవది పాప ఫలితములను జయించారు.
మూడవది సైతానును జయించారు, నాలుగవది పాతాళమును జయించారు, ఐదవది నరకమును జయించినారు అన్నారు దైవజనుడు. మొదటిగా పాపమును జయించారు. విశ్వాసి లోకములో పెరిగిపోతూ ఉన్నటువంటి పాపమునకు దూరముగా ఉండాలి. ఆ పాపముతో రోజు పోరాడుచూ ఉండాలి అంటున్నది లేఖనం. ఈ 24 పెద్దలైన వారు పెళ్లి కుమార్తె సంఘమునకు ప్రియులారా సూచనగా కనబడుతూ ఉన్నారు. ఈ 24 గుంపులై ఉన్నారు అని, ఒక్కొక్క గుంపులో కోట్ల కొలది ప్రియులారా ప్రజలు కనబడబోతూ ఉన్నారు అని మనం గత వీడియోలో ధ్యానం చేసుకున్నాం. యేసు ప్రభు వారు వచ్చినప్పుడు ఎత్తబడేటటువంటి సంఘములో ఉండినటువంటి వారు ఈ 24 యొక్క ప్రియులార గుంపులలో ఏదో ఒక గుంపులో ఒక్కొక్కరు ఉంటున్న వారై రేపు ప్రభు ఆగమన సమయంలో ఆయత్తబడబోతూ ఉన్నారు. పరమందు ప్రవేశించేటట్టి భక్త సంఘము ఈ 24 గుంపులలో ఏదో ఒక గుంపులో ఉండినదిగా ఒక్కొక్కరు పరమందు వసించబోతూ ఉన్నారు. కాబట్టి ఈ 24 ప్రియులారా పెద్దలు 24 గుంపులకు సూచనగా ఉన్నారు అని, ఒక్కొక్క గుంపులో కోట్ల కొలదిగా ఉండబోతూ ఉన్నారు అని గత వీడియోలో మనం ధ్యానం చేసి ఉన్నాం. అయితే ఈ యొక్క పెళ్లి కుమార్తె సంఘముగా చెప్పబడినటువంటి పెద్దలు పాపమును జయించినారు. రెండవది పాప ఫలితములైనటువంటి కష్టాలను, వ్యాధులను, బాధలను, సమస్యలను, ఇరుకులను, ఇబ్బందులను, అవస్థలను ప్రియులారా జయించిన వారుగా కనబడుతూ ఉన్నారు. లోకంలో ఇవి మనకు కనబడుతూ ఉన్నాయి. ఎక్కడ చూసినా పాపం విస్తరిస్తా ఉన్నది. కనుక ఆ పాపముతో మనము పోరాడవలసిన వారమై ఉన్నాం. పాప ఫలితములైన వ్యాధులతో, కష్టాలతో, సమస్యలతో, నష్టాలతో, ఇరుకులతో, ఇబ్బందులతో కూడా మనము పోరాడుచు వాటిని జయించవలసిన వారమై ఉన్నాం. చూడండి, భక్తుడైన యోబు వ్యాధితో పోరాడినాడు. కడకు యోబునకు ప్రభు జయించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అలాగే ఆయన తాను పొందినటువంటి ఆ భయంకర వ్యాధిని బట్టి కలిగిన శ్రమతో పోరాడినాడు. కాబట్టి కడకు జయించిన వాడుగా కనబడుతూ ఉన్నారు. ఈ విధంగా పాపంతోనూ పాప ఫలితములతోనూ ఆది నుండి భక్తులందరూ పోరాడి జయించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అంతేకాకుండా సైతానుతో పోరాడి జయించుట. ప్రియులారా, సాతాను గర్జించు సింహం వలె తిరుగులాడుచూ ఉన్నాడు ప్రస్తుత కాలమందు. ఆది నుండి నరులైన వారిని పాపంలో పడేస్తూ దేవునికి దూరం చేస్తా వచ్చుచూ ఉన్నటువంటి సాతానుతో మనము ఏం చేయవలసి ఉన్నదండి అని అంటే పోరాడవలసి ఉన్నది. యాకోబు పత్రిక 4:7 ప్రభు అన్నారు, కాబట్టి దేవునికి లోబడి ఉండండి, అపవాదిని ఎదిరించండి అని. పరిశుద్ధాత్మ తండ్రి యాకోబులో ఉండి పలికిన పలుకు. కాబట్టి మనం దేవునికి లోబడి ఉండి అపవాదిని ఎదిరించి వారిని జయించవలసిన వారమై ఉన్నాం. ఈ 24 సాతాను జయించి ఉన్నారు. ఇంకా పాతాళమును, నరకమును జయించిన వారుగా ఉన్నారు అని మనం చూస్తూ ఉన్నాం. పాపాన్ని జయించినారు గనుక, పాప ఫలితములను సాతానును జయించినారు గనుక వీరికి నరకము అనేది లేకపోయినది. పరమునకు నేరుగా ఈ భూమి విడిచిన తర్వాత ప్రవేశించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి పాపమును, పాప ఫలితమును, ప్రియులారా సైతానును, పాతాళమును, నరకమును అనగా అగ్ని గుండమును జయించిన వారుగా వీరు ఉన్నారు గనుక ప్రియులారా వీరికి కిరీటములు ఇవ్వబడినవి అని మనం చూస్తూ ఉన్నాం. అయితే వీరు భూమి మీద జీవించినటువంటి కాలములో ఎన్నిక లేని వారుగా ఉన్నారు. గోత్రకర్తలేమి, యేసయ్య శిష్యులైన వారు ఏమి ఎలా ఉన్నారు? ఎన్నిక లేని వారుగా ఉన్నారు. అంతేకాదు అజ్ఞానులుగాను, నీచులుగాను ప్రియులారా వీరు ఎంచబడినట్లుగా మనం వీరి చరిత్రలను బట్టి చూడగలుగుతూ ఉన్నాం.
అజ్ఞానులుగాను, ఎన్నిక లేని వారుగాను, నీచులుగా ఎంచబడిన వారుగా ఉన్నటువంటి వీరు తమ్మును తాము తగ్గించుకుని దేవుని మహిమ కొరకు జీవించినందున పరమందు వీరికి ప్రియులారా కిరీటములు ఇవ్వబడినవి అని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి భూమి మీద ఉన్నటువంటి మనం ఎన్నిక లేని వారముగా ఉంటే, అజ్ఞానులముగా ఉంటే, ప్రియులారా నీచులముగా ఉంటే, ఈ 24 పెద్దల వలె మనలను మనము తగ్గించుకుని దేవుని మహిమ కొరకు జీవించిన వారమైతే మనకును పరమందు కిరీటములు ఇవ్వబడతాయి అని మనం చూస్తూ ఉన్నాం. బైబిల్ గ్రంథములో కనబడేటువంటి ప్రియులారా సుమారు 5 కిరీటములను దైవజనులు తెలియజేసి ఉన్నారు. వాటిని సమయంలో మేము ముందు ఉంచుతాము. మొట్టమొదటిది నీతి కిరీటము అన్నారు. దేవుడు అనుగ్రహించేటట్టు కిరీటములలో మొట్టమొదటిది ఏమై ఉన్నదట అండి? నీతి కిరీటమై ఉన్నది. చూడండి, తిమోతికు పౌలు రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయం 8వ వచనంలో, ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడినది అంటూ పౌలు తన ఆత్మీయ కుమారుడైన తిమోతితో మాట్లాడుచుండినట్లుగా మనం చూచుచూ ఉన్నాం. ఆ దినమందు నీతి గల న్యాయాధిపతి అయిన ప్రభువాది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించు వారికందరికీ కూడా ఆయన అనుగ్రహిస్తారు అంటూ పౌలు ఇక్కడ తిమోతితో మాట్లాడుచూ ఉన్నారు, వ్రాతను రాస్తూ. కాబట్టి ప్రియులారా, మొట్టమొదటిగా జయించిన వారికి దేవుడు అనుగ్రహించేటటువంటి కిరీటం మీదట అండి నీతి కిరీటము అని మనం గమనించాలి. ఇక రెండవదిగా మనం చూసినట్లయితే యాకోబు పత్రిక 1వ అధ్యాయం 12వ వచనాన్ని మనం పరిశీలన చేయగలిగితే, శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభు తను ప్రేమించు వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటమును పొందుతాడు అని. పిల్లారా, ఏం సహించాలట? శోధన సహించాలి. ఆ శోధనపై అనగా శోధనలో జయమును పొందాలి. అటు వారికి దేవుడు అనుగ్రహించేటటువంటి కిరీటం ఏది? జీవ కిరీటం. పాపము చేయ ప్రేరేపించబడుట, ఇది శోధన. సాతాను ప్రియులారా శోధిస్తాడు అనేది మనం చూస్తూ ఉన్నాం. అందుకే మన ప్రభు శిష్యులైన వారికి ప్రార్థన నేర్పుతూ అన్నారు, మమ్మల్ని శోధనలోనికి రానియకము అని. ప్రియులారా, సాతాను శోధిస్తాడు, దేవుడు పరిశోధిస్తాడు. ఇది మనం గమనించాలి. ప్రియులారా, సాతాను యొక్క శోధన ఎందుకండి అని అంటే పాపంలో పడవేయడానికి. ఈ శోధన కాలమందు మనం పడిపోకుండా నిలిచుండిన వారమైతే, ఆ శోధనను జయించిన వారమైతే దేవుడు అనుగ్రహించేటటువంటి కిరీటం ఏదండి అని అంటే ప్రియులారా జీవ కిరీటము అని మనం గమనించాలి. కాబట్టి జయించు వారికి మొదట ఆయన ఇచ్చే కిరీటము నీతి కిరీటం, రెండవది జీవ కిరీటం అని మనం చూడగలుగుతూ ఉన్నాం. ప్రియులారా, ఇక మూడవదిగా చూస్తే కీర్తనల గ్రంథము 8వ కీర్తన 5వ వచనాన్ని మనం పరిశీలన చేయగలిగితే ఇక్కడ మరి ఒక కిరీటమును మనం చూడగలుగుతూ ఉన్నాం. దేవుని కంటే వారిని కొంచెం తక్కువ వానిగా చేసి ఉన్నావు, మహిమా ప్రభావములతో వానికి కిరీటము ధరించి ఉన్నావు అంటూ దావీదు భక్తుడు ఇక్కడ తాను రాసిన కీర్తనలో పలుకుచూ ఉండినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇది ఏ కిరీటం అండి అని అంటే మహిమా కిరీటము. దేవుడు అనుగ్రహించే ప్రియులారా మూడవ కిరీటం ఏదండి అని అంటే జయించు వారికి మహిమ కిరీటము అని మనం చూచుచూ ఉన్నాం. ప్రియులారా, ఆదాము మొదలైన వారు పాపములో పడిపోయినారు. ఆ పాపముపై సాతాను కలిగించిన శోధనపై జయము పొందలేని వారుగా ఉండినారు కనుక అట్టి వారికి మహిమ కిరీటము ప్రియులారా లేకుండా పోయినట్లు, ఆ మహిమ కిరీటాన్ని వారు పోగొట్టుకున్నట్లుగా మనం చూస్తున్నాం. అయితే జయించు వారికి దేవుడు అనుగ్రహించేటటువంటి ప్రియులారా మూడవ కిరీటమే మహిమా కిరీటం.
చూడండి, హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం మనం చూసినట్లయితే 7వ వచనము నుండి పరిశీలిస్తే ఇక్కడ హెబ్రీ గ్రంథకర్త అంటూ ఉన్నారు, నీవు దేవదూతల కంటే వారిని కొంచెం తక్కువ వానిగా చేసినావు, మహిమా ప్రభావములతో వానికి కిరీటమును ధరింపజేసేదివి, నీ చేతు పనుల మీద వానికి అధికారం అనుగ్రహించావు, వాని పాదముల కింద సమస్తమును ఉంచితివి, ఆయన సమస్తమును వానికి లోపరిచినప్పుడు వానికి లోపరచకుండా దేవుని విడిచి పెట్టలేదు. ప్రస్తుతమందు మనం సమస్తమును వానికి లోపరచబడుట ఇంకను చూడలేదు. దేవుని కృప వలన ఆయన ప్రతి మనుషుని కొరకు మరణం అనుభవించున్నట్లు దూతల కంటే కొంచెం తక్కువ వాడుగా చేయబడిన యేసు మరణం పొందినందున మహిమా ప్రభావములతో కిరీటము ధరించిన వానిగా ఆయనను చూచుచున్నాము. కాబట్టి మహిమ కిరీటమును దేవుడు అనుగ్రహించుచున్నారు అని మనం గమనించాలి. పేతురు భక్తుడు కూడా తాను రాసినటువంటి మొదటి పత్రికలో 5వ అధ్యాయం 4వ వచనంలో అంటూ ఉన్నారు, ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారిన మహిమ కిరీటాన్ని పొందుతారు అని. యేసయ్య ప్రధాన కాపరిగా ప్రత్యక్షమైనప్పుడు మధ్యాకాశమందు జయించి ప్రభు ఆగమనమునకై సిద్ధపడి ఎదురు చూచుచున్నటువంటి వారికి ఆయన అనుగ్రహించే కిరీటం మీదట మహిమా కిరీటము అని మనం చూస్తూ ఉన్నాం. ఇక ముందుకు మనం వెళ్తే ప్రియులారా, కొరింథీయులకు రాయబడినటువంటి మొదటి పత్రిక 9వ అధ్యాయం 25వ వచనంలో మనం చూస్తే ఇక్కడ మరొక కిరీటాన్ని మనం చూస్తున్నాం. మరియు పందెమందు పోరాడు ప్రతివాడు అన్ని విషయముల యందు మితముగా ఉండును, వారు క్షయమగు కిరీటమును పొందుటకును మనమైతే అక్షయమగు కిరీటమును పొందుటకును మితముగా ఉన్నాము. పిల్లారా, పందెపు రంగములో పోరాడు గెలిచిన వానికి కిరీటము ధరింపజేస్తారు. అది ఎలాంటిదండి అంటే క్షయమయ్యేది, అనగా పాడయ్యేది, లయమయ్యేది, నాశనమయ్యేది. కానీ దేవుడు మనకు అనుగ్రహించేటటువంటి ఇలా జయించు వారికి అనుగ్రహించేటటువంటి కిరీటం ఏదండి అని అంటే అక్షయమైనది, అనగా పాడు కానిది అని మనం చూస్తున్నాం. అనగా 4వ కిరీటం ఏంటండి? అక్షయ కిరీటము. ఇక 5వ కిరీటాన్ని మనం చూస్తే ప్రకటన 4:4లో పెద్దలు ధరించిన సువర్ణ కిరీటం. కాబట్టి ప్రియులారా, యోహాను గారికి పెద్దలైన వారు ధరించినటువంటి సువర్ణ కిరీటము కనబడుతా ఉన్నది. అందుకని వారు కిరీటములు ధరించిరి. ఏ కిరీటములు? సువర్ణ కిరీటములు అంటూ యోహాను దర్శనంలో చూస్తూ రాసినట్లుగా మనం చూస్తున్నాం. కనుక ఈ పెద్దలు జయించి జయ జీవితమును భూమి అందు జీవించి పరమలకు చేరినారు. కనుక దేవుడు వీరికి ఎన్ని కిరీటాలు ఇచ్చారు? 5 కిరీటాలు. మొదటిది నీతి కిరీటం, 2వది జీవ కిరీటం, ప్రియులారా 3వది మహిమ కిరీటం, 4వది అక్షయ కిరీటం, 5వది సువర్ణ కిరీటం. ఈ 5 కిరీటములు పరమందు కొనుకోబడినటువంటి భక్త సంఘమునకు ఆ దేవుడు అనుగ్రహించబోతూ ఉన్నాడు అని మనం గమనించవలసిన వారమై ఉన్నాం. ఇక ప్రియులారా, 3వదిగా చూస్తే పెద్దలు గత వీడియోలో సింహాసనమునందు ఆసీనులై ఉన్నారు 24గా అనేది చూచాం. 2వదిగా వీరు ప్రియులారా ఏం ధరించారు? కిరీటములు ధరించారు అని ఇంతవరకు మనం ధ్యానించుకున్నాం. 3వదిగా చూస్తే తెల్లని వస్త్రములు ధరించినారట. ఏం ధరించారు? తెల్లని వస్త్రములు ధరించారు. ఈ తెల్లని వస్త్రములు ప్రియులారా పెళ్లి కుమార్తె అయిన 24 పెద్దలకు మాత్రమే ధరించుకుంటారు అన్నారు దైవజనుడు. ఎవరు ధరిస్తారట ఈ తెల్లని వస్త్రాలు? పెళ్లి కుమార్తె వరుసలో ప్రియులారా ఉన్నటువంటి వారే ఈ తెల్లని వస్త్రాలు ధరించి వారై ఉన్నారు. గాని రక్షణ పొందిన వారికి గాని, పరదేశంలో ఉన్న వారికి గాని,
వెయ్యేండ్ల పరిపాలనలో ఉన్నటువంటి వారు గాని మరి ఎవరు కూడా వీటిని ధరించుకున్నారు అన్నారు దైవజనుడు. ఏ వస్త్రాలు? తెల్లని వస్త్రాలు అని మనం గమనించవలసిన వారమై ఉన్నాం. అయితే పరిశుద్ధాత్మ తండ్రి పెళ్లి కుమార్తెకు నానా విధములైన వరముల వలన రంగు వస్త్రాలు తయారు చేసి ఇచ్చుచూ ఉన్నారు అనేది మనం చూచుచూ ఉన్నాం. ఇవి భూమి మీదనే పెళ్లి కుమార్తె సంపాదించుకుంటూ ఉన్నది. మత్తయి సువార్త 22:12 బట్టి మనం గమనిస్తా ఉన్నాం. లోకంలో తెల్లని వస్త్రాలు మాసినందున వాటిని మాటికి ఉతికి తెలుపు తీసుకుంటాం. తెల్లని వస్త్రాలు సహజంగా ధరించుచూ ఉన్నప్పుడు ఇట్టే మాసిపోవడం, మురికి పడడం, దుమ్ము ధూళి అంటుకోవడం అనేది మనం చూస్తాం. మాటికి వాటిని ఉతుక్కుంటూ మరలా వాటిని తెల్లనివిగా తయారు చేసుకుని మనం ధరించుచూ ఉంటాము. కానీ పిల్లరా, మనం గమనించాలి, పెళ్లి కుమార్తె తెల్లటి వస్త్రం ఎప్పటికీ మాయదు అన్నారు దైవజనుడు. ఎందుకని? ఇది ఏ వస్త్రము? ఆత్మీయ వస్త్రం. ఎందుచేతనంటే గొర్రెపిల్ల యొక్క రక్తంలో ఒక్కమారే తెలుపు చేసుకున్నది ఈ పెళ్లి కుమార్తె. గనుక పెళ్లి కుమార్తెకు ఉండవలసినటువంటి ప్రియులారా ఈ ఆత్మీయ వస్త్రము ధరించుకున్నదై ఇది ఎన్నటికి మురికి కానిదిగా, ఎప్పుడు తెల్లనిదిగానే దగదగ మంటూ ప్రియులారా గొప్ప కాంతి కలిగినదిగానే ఉంటూ ఉన్నది అని మనం చూస్తూ ఉన్నాం. అయితే ప్రియులారా, మనం గమనించాలి, పెళ్లి కుమార్తెకు ఉండవలసినటువంటి 5 రకముల వస్త్రములు అన్నారు దైవజనుడు. అయితే కొందరు ప్రియులారా 5 సంపాదించుకుంటారు, మరికొందరు 4 సంపాదించుకుంటారు, మరికొందరు 3 సంపాదించుకుంటారు, మరికొందరు 2 సంపాదించుకుంటారు, కొందరైతే 1 సంపాదించుకున్న వారుగా ఉన్నారు. ప్రియులారా, ఏంటి 5 వస్త్రాలు అని మనం చూస్తే మొట్టమొదటిది సంతోష వస్త్రము. కీర్తనల గ్రంథము 30వ కీర్తన 12వ వచనంలో ఈ వస్త్రాన్ని మనం చూడగలుగుతున్నాం. కీర్తనలు 30:12 మనం చూసినట్లయితే, నీవు నా గోనె పట్ట విడిపించి సంతోష వస్త్రము నన్ను ధరింపజేసి ఉన్నావు. యెహోవా నా దేవా, నిత్యము నేను నిన్ను స్తుతించదను అంటూ దావీదు భక్తుడు ఇక్కడ పలుకుచూ ఉన్నాడు. భక్తుడైన ఈ దావీదు పెళ్లి కుమార్తె సంఘములో సభ్యుడుగా కనబడుచూ ఉన్నాడు. ఇట్టి సభ్యుడైనటువంటి దావీదు అంటున్నటువంటి పలుకులు, నీవు నా గోనె పట్ట విడిపించి సంతోష వస్త్రము నన్ను ధరింపజేసి ఉన్నావు. గోనె పట్ట ఎప్పుడు ధరించేవారండి అని అంటే, దుఃఖమును సలుపునప్పుడు, పశ్చాత్తాప పడేటప్పుడు గోనె పట్ట ధరించిన వారుగా ఉండిన వారని పాత నిబంధన గ్రంథ చరిత్ర మనకు తెలుపుచూ ఉన్నది. ప్రియులారా, ఇక్కడ గోనె పట్టను విడిపించి అనగా దుఃఖమును తొలగించి నాకు నీవు సంతోష వస్త్రమును ధరింపజేసి ఉన్నావు అంటున్నారు పెళ్లి కుమార్తె సభ్యులైన ప్రియులారా దావీదు గారు. వింటున్న వారలారా, మీ దుఃఖ దినములు సంతోషములగును అని ప్రభువు పలికినట్లుగా మన యొక్క దినాలు కొన్ని సందర్భాల్లో దుఃఖములుగా గడుస్తూ ఉంటే దేవుడు వాటిని ఎలా మారుస్తున్నాడు? సంతోషములుగా. ఈ వస్త్రమే సంతోష వస్త్రము అని మనం గమనించవలసిన వారమై ఉన్నాం. ఇక రెండవదిగా మనం చూస్తే యెషయా గ్రంథము 52వ అధ్యాయం 1వ వచనాన్ని మనం పరిశీలన చేస్తే ప్రియులారా, ఇక్కడ మరొక వస్త్రాన్ని చూస్తున్నాం. సియోను లెమ్ము లెమ్ము, నీ బలము ధరించుకునుము, పరిశుద్ధ పట్టణమైన యెరూషలేమా, నీ సుందర వస్త్రములను ధరించుకునుము అంటూ ప్రియులారా ప్రవక్త ఇక్కడ పలుకుచూ ఉన్నాడు. అనగా నీ సుందర వస్త్రములను ధరించుకునుము. రెండవదిగా ప్రియులారా ధరించబడేటటువంటి వస్త్రం ఏమిటండి అని అంటే సుందర వస్త్రము. దేవుడు అనుగ్రహించే మరొక వస్త్రం ఏంటి చెప్పండి? సుందర వస్త్రం అనగా సౌందర్య వస్త్రం.
ఆత్మీయ సౌందర్యాన్ని ప్రభు తన సంఘమునకు అనుగ్రహించుచూ ఉన్నారు. గనుక ఇది సుందర వస్త్రంగా మనం చూస్తూ ఉన్నాం. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయం 5వ వచనంలో 3వ వస్త్రాన్ని మనం చూస్తాం. చిన్నపిల్లలారా, మీరు పెద్దలకు లోబడి ఉండుడి. మీరందరూ ఎదుటి వారి ఎడల దీన మనస్సు అను వస్త్రము ధరించుకుని మిమ్మును అలంకరించుకునుడి అంటున్నాడు భక్తకోటికి పేతురు తన పత్రిక రాస్తూ పత్రికలో. ప్రియులారా, కాబట్టి 3వ వస్త్రం ఏంటి? దీన మనస్సు అనేటటువంటి వస్త్రం. కనుక గమనించాలి, సంతోషముతో జీవించచ్చు ఆత్మీయ సౌందర్యాన్ని కలిగి దీనులముగా మన ఆధ్యాత్మిక జీవనమందు పయనించవలసిన వారమై ఉన్నాం. మన ప్రభువు దీనుడు అని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మన ప్రభువును పోలి అన్ని విషయాల్లో ఎలా ఉండాలి? దీనులముగా ఉండాలి. అందుకే ప్రభు అన్నారు, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు. కనుక దీనులముగా మన జీవనమును కొనసాగించుకునే నాడు దీన మనస్సు అనేటటువంటి వస్త్రాన్ని మనం ధరించిన వారం అవుతాం. గమనించాలి, హెచ్చింపు మనస్సు మనకు ఉండకూడదు, కానీ తగ్గింపు మనస్సు మనం కలిగిన వారం కావాలి. అప్పుడే మనం ఈ దీన మనస్సు అనే వస్త్రాన్ని కలిగిన వారం అవుతాం, ధరించిన వారం అవుతాం. ఇక ప్రియులారా, 4వదిగా చూస్తే ఉల్లాస వస్త్రము. యెషయా గ్రంథము 61వ అధ్యాయం 3వ వచనంలో ఈ వస్త్రాన్ని మనము చూడగలుగుతూ ఉన్నాం. 61:3 సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు ధరింపచేయుటకును. ఇక 4వ వస్త్రం ఏంటండి అంటే ఉల్లాస వస్త్రం. ఇక 5వది పెళ్లి వస్త్రం. మత్తయి సువార్త 22వ అధ్యాయం 11-12 వచనాల్లో ఈ పెళ్లి వస్త్రమును గూర్చినటువంటి ప్రస్తావన ప్రభువారు చెప్పిన ఉపమానంలో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ 5 రకములైనటువంటి వస్త్రములు పెళ్లి కుమార్తెకు ఉండవలసి ఉన్నది అని ప్రియులారా ఒక 5 రకాల వస్త్రాలు దైవజనులు తెలియజేసి ఉన్నారు. వాటిని మేము ముందు ఉంచి ఉన్నాను. చూడండి, మొట్టమొదటిగా పాప శోధన, 2 బాధలు, 3 నిందలు, 4 ఇబ్బందులు, 5 అవిశ్వాసం. వీటన్నిటి నుండి ప్రియులారా పెళ్లి కుమార్తె తయారు కావలసి ఉన్నది అన్నారు. పాపశోధన నుండి, వ్యాధుల నుండి, నిందల నుండి, ఇబ్బందుల నుండి, అవిశ్వాసము నుండి ఏం తయారు కావాలట? పెళ్లి కుమార్తె, సంఘము తయారు కావలసి ఉన్నది. ఈ శ్రమలన్నీ పెళ్లి కుమార్తెకు వచ్చి తీరవలెను అన్నారు. ఈ 24 పెద్దలైన వారు ప్రియులారా ఇట్టి శ్రమలు అనుభవించిన వారుగా ఉన్నారు. కనుకనే వారు ప్రియులారా సువర్ణ కిరీటములు ధరించిన వారై, వస్త్రములు ధరించిన వారై సింహాసనాసీనులుగా పరమందు ప్రత్యక్షమగుచూ ఉన్నారు అని మనము గమనించవలసిన వారమై ఉన్నాం. ప్రియులారా, ఈ శ్రమల గుండములో తిరుగుచూ ఆ వస్త్రములను సంపాదించుకోవాలి. అవి దాటి బయటకు వచ్చిన ఎడల పెళ్లి కుమార్తెగా సిద్ధపడలేము. ప్రస్తుత దినాల్లో శ్రమలను ప్రియులారా ఇష్టపడడం లేదు. సౌఖ్యాన్నే ప్రతి వారు కోరుతూ ఉన్నారు, సుఖాన్ని కోరుతూ ఉన్నారు. వింటున్నారు వారులారా, ఆధ్యాత్మిక జీవితంలో ఎదురయ్యేటువంటి శ్రమలను ప్రియులారా మనము సహించడం ద్వారా, భరించడం ద్వారా మనము పెళ్లి కుమార్తెగా తయారు కాగలము అని మీకు తెలియజేయుచున్నాను. ఈ 5 రకములైన వస్త్రాలు ధరించుటను బట్టి ఒకే రకమైన వెలుగు ప్రియులారా ఉండదు, గాని 5 రకములుగా ఆ మహిమ ఉంటుంది అన్నారు. 5 రకములుగా ఆ వస్త్రాలు మెరుస్తూ ఉంటాయి. ఇవి ధరించిన వారికి 5 రకములైన సంతోషములు ఉంటవి అన్నారు. ప్రియులారా, ఈ గుండముని శ్రమల గుండము అంటారు. దీనినే కృపాగుండమనియు, 3వదిగా దీనినే పరీక్షా గుండమనియు పేరులు ఉన్నవి అన్నారు దైవజనుడు దేవదాసాయి గారు. ఈ 5 రకములే గాక
ఇంకా ఆయా సమయముల యందు వేసుకునేటువంటి కోటాను కోట్ల వస్త్రములు ఉన్నవి అన్నారు. పెళ్లి కుమార్తె ధరించేటువంటి వస్త్రాలు ఈ 5 కాదు గాని ఇంకా ఎన్ని ఉన్నాయట? కోటాను కోట్ల కొలదిగా ఉన్నవి అన్నారు. అంతేకాదు భూలోక వస్త్రము యొక్క ప్రియులారా శరీరమును మాత్రమే కప్పుతూ ఉంటుంది. కానీ పరలోక వస్త్రము ప్రియులారా యొక్క పని ఏమిటి అని మనం చూస్తే, ఇతడు భూలోకములో ఇంత శ్రమను సహించినాడు. అంతేకాదు ఇతడు శోధనను జయించినాడు అని బయలుపరచుటయే ఈ ఆత్మీయ వస్త్రము యొక్క ప్రియులారా ఉద్దేశమని మనం గమనించవలసిన వారమై ఉన్నాం. మరలా చెప్తున్నాను, భూలోకములో మనం ధరించేటటువంటి వస్త్రము శరీరమును మాత్రమే కప్పేదిగా ఉన్నది. అయితే ఈ పరలోక వస్త్రము పెద్దలైన వారు ధరించిన ఈ తెల్లని వస్త్రాలు ప్రియులారా ఏ లోక సంబంధమైనవి? పరలోక సంబంధమైనవి. ఇవేం చెప్తున్నాయండి అని అంటే, వీరు భూలోకములో శ్రమను సహించారు. అంతేకాదు ఇంత శోధనను జయించినారు. శ్రమలు సహించారు, శోధనపై జయాన్ని పొందినారు అంటూ ప్రియులారా బయలుపరచడమే ఈ వస్త్రాల యొక్క ఉద్దేశమై ఉన్నది అని మనం గమనించాలి. ఆదామవలకు మొదట వస్త్రాలు ఉన్నాయి. దేవుడు ఆ వస్త్రములను అనుగ్రహించాడు. అయితే అట్టి వస్త్రములు ప్రియులారా మనకును వస్తాయి. ఏంటండి ఆ వస్త్రములు అంటే, ముందు చెప్పుకున్నాం మహిమ కిరీటము అని, అనగా మహిమ వస్త్రము. ఏ వస్త్రాన్ని ఇచ్చాడు దేవుడు? మహిమ వస్త్రాన్ని ఇచ్చాడు. మహిమ వస్త్రము వల్ల ప్రియులారా మన సద్గుణములు బయలుపడును అన్నారు. మహిమ వస్త్రాల వల్ల ఏం బయలుపడతాయి? సద్గుణములు బయలుపడతాయి. రక్షణ వస్త్రము అనేది సామాన్యమైనది, అది అందరికీ ఉంటుంది. ఎవరైతే తమ పాపములు ప్రభువు చిందించినటువంటి రక్తమునందు శుద్ధి చేసుకుంటారో వారందరూ ఈ వస్త్రాన్ని కలిగి ఉంటారు. సంఘము ప్రియులారా ముడత అయినను మచ్చ అయినను లేనిది అయి ఉండవలనని ప్రభు కోరుతూ ఉన్నారు. మనకు తెలిసిన తప్పు ఏది ఉండక ప్రియులారా మనము జీవించాలి. తెలియని తప్పులు ఏవైనా ఉంటే ప్రభు ఏదో ఒక సమయమందు బయలుపరుస్తారు, తెలియజేస్తారు. ప్రియులారా ఆ సమయంలో మనం వాటిని ఒప్పుకుని పిదప కలిగేటట్టు ప్రియులారా పాప ఫలితమును దృష్టించి పశ్చాత్తాపములమై పాపములను విడిచిపెట్టవలసిన వారమై ఉన్నాం. కాబట్టి ప్రభు మన యెడల ప్రేమ కలిగి ఏదో ఒక సమయమందు మనం తెలియక చేసిన పొరపాట్లు బయలుపరచువారై ఉన్నారు. అంతేకాదు దైవజనుడు అన్నారు, మరణ సమయమందైనా దేవుడు తెలియజేస్తారు. మనం తెలియక చేసిన పొరపాటులు లేదా పాపములు మరణ సమయమందైనా సరే ప్రభువు బయలుపరుస్తారట. వాటిని ఒప్పుకుని ప్రియులారా ఏ వస్త్రాన్ని ధరించిన వారంగా జీవించాలి? రక్షణ వస్త్రము అని మీకు తెలియజేస్తున్నాను. ప్రియులారా సజీవుల గుంపు మృతుల గుంపు రాకడలో ఎత్తబడిన ప్రతి వారు కూడా ఈ 24 గుంపులలో ఎవరి గుంపులలో వారు చేరుకుంటారు. కొరింథీయులకు రాయబడినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయం 23వ వచనంలో పౌలు చెప్పిన ఆ మాటలను బట్టి మనం చూడగలుగుతున్నాం. ప్రియులారా దైవజనుడు దేవదాసాయి గారు ముందు మనం ధ్యానించుకున్న 5 వస్త్రములే కాక మరొక 5 వస్త్రములు తెలియజేసి ఉన్నారు. పరిశుద్ధాత్ముడు ధరింపజేసే వస్త్రాలు కోటాను కోట్ల కొలదిగా ఉన్నవి అంటూ ముందుకు 5 వస్త్రాలు తెలియజేశారు. అవి ఏంటి? మొదటిది సంతోష వస్త్రం, రెండవది సుందర వస్త్రం, మూడవది దీన మనస్సు అను వస్త్రం, నాలుగవది ఉల్లాస వస్త్రం, ఐదవది పెళ్లి వస్త్రం అని ధ్యానం చేసుకున్నాం. పిదప మరొక 5 వస్త్రములు దైవజనుడు తెలియజేస్తున్నవి మేము ముందుంచుతాను. ఏంటండి అవి అంటే, మొట్టమొదటిది రక్షణ వస్త్రము.
చెప్పండి, ఏ వస్త్రము? రక్షణ వస్త్రం. యెషయా గ్రంథం ప్రియులారా 61వ అధ్యాయం 10వ వచనంలో ఈ వస్త్రాన్ని మనం చూస్తూ ఉన్నాం. శృంగారమైన పాగా ధరించుకున్న పెళ్లి కుమారుని రీతిగాను, ఆభరణములతో అలంకరించుకున్న పెళ్లి కుమార్తె రీతిగాను ఆయన రక్షణ వస్త్రములను నాకు ధరింపజేసి ఉన్నాడు. దేవుడు అనుగ్రహించేటటువంటి మొట్టమొదటి వస్త్రం ఏంటండి అనంటే రక్షణ వస్త్రం. తెలిసిన పాపాలు ఒప్పుకుని ప్రియులారా మనము క్షమాపణ పొందాలి. ఇక మీదట చేయనని ప్రమాణము చేయాలి. తెలియని పాపములు దేవుడే ప్రియులారా జ్ఞాపకము చేసి ఒప్పింప చేసి క్షమాపణ మనకు అనుగ్రహించు వారై ఉన్నారు. ఇలాగూ క్రీస్తు రక్తమనందు శుద్ధి పొందిన వారమై ప్రియులారా మనం జీవించినట్లయితే రక్షణ వస్త్రాన్ని కలిగిన వారం అవుతాం. మరలా చెప్తున్నాను, చేసిన పాపములను ఒప్పుకుని క్షమాపణ పొంది ఇక మీదట చేయననేటువంటి ప్రమాణమును చేసుకున్న వారమగా జీవించవలసి ఉన్నది. తెలియని పాపములు ఏమైనా ఉంటే దేవుడు బయలుపరచి వాటిని ఒప్పింప చేస్తారు. పిల్లరా, అలా ఒప్పించబడిన పిదప క్రీస్తు వారు చిందించినటువంటి రక్తములో మనం శుద్ధి పొందిన వారముగా జీవిస్తే రక్షణ వస్త్రాన్ని కలిగిన వారమవుతాం. పిల్లరా, ఎప్పుడు వస్త్రము మాయిస్తుందో అప్పుడే ఆయన రక్తములో ఊదుకుని చుండవలను అన్నారు. పాపం చేయగానే మరలా రక్షణ అనే వస్త్రం మురికి పడుతుంది, మాసిపోతుంది. వెంటనే ఏం చేయాలి? ప్రభువారు చిందించినటువంటి రక్తంలో కడుగుకోవాలి. అందుకే దైవజనుడు అన్నారు, ప్రతిదినము మీ పాపములను ఒప్పుకునండి, ప్రభు చిందించిన రక్తములో కడగబడండి అని. ప్రభువారు చిందించిన రక్తముతో మనం కడుగుకుంటూ ప్రియులారా మన రక్షణ వస్త్రాన్ని మనం కాపాడుకోవలసిన వారమై ఉన్నామని మీకు నేను తెలియజేయుచున్నాను. విశ్వాసి ఎప్పుడు పొరపాటులో పడునో అప్పుడే రక్షణ వస్త్రం పరలోకమునకు వెళ్ళిపోతుంది అన్నారు. ఎప్పుడైతే మనం పాపంలో పడతామో, పొరపాటు చేస్తామో ప్రియులారా వెంటనే మనం సంపాదించుకున్నటువంటి రక్షణ వస్త్రం అట ఏమవుతుంది? పరలోకానికి వెళ్ళిపోతుంది ప్రియులారా అని మీకు తెలియజేయుచున్నాను. ఇది గ్రహించి పాపము నుండి ప్రియులారా మరలుకుని మారు మనసు పొందితే మరలా ఆ రక్షణ వస్త్రం మనకు అనుగ్రహించబడుతుంది అన్నారు. కనుక ప్రతిదినము ఏం విడిచిపెట్టాలి? పాపములు విడిచిపెట్టాలి, పాపములు ఒప్పుకోవాలి, పరిశుద్ధముగా జీవించాలి. ప్రియులారా దేవుడిచ్చిన రక్షణ వస్త్రాన్ని అందరం కాపాడుకోవాలి, ఉతుకుకోవాలి, ప్రభు రక్తంలో శుద్ధి చేసుకుని ఈ వస్త్రధారులముగా జీవించవలసిన వారమై ఉన్నామని మీకు నేను ఈ సమయమందు తెలియజేయుచున్నాను. ఇక రెండవదిగా దేవుడు అనుగ్రహించేటట్టి మరొక వస్త్రం ఏంటండి అంటే నీతి వస్త్రం. యెషయా గ్రంథం 61వ అధ్యాయం 10వ వచనంలోనే నీతు అను పైబట్టును నాకు ధరింపజేసి ఉన్నావు అంటున్నాడు భక్తుడు. అనగా నీతి వస్త్రమై ఉన్నది. నేను రక్షణ పొందినాను గనుక, రక్షణ వస్త్రం ధరించుకున్నాను గనుక నేను నీతిగా నడుచుకుందుననే తీర్మానము కలిగిన వారంగా మనము ప్రియులారా నీతిగా నడిచినప్పుడు దేవుడు ఈ నీతి వస్త్రాన్ని ఇస్తాడు అన్నారు దైవజనుడు దేవదాసాయి గారు. రక్షణ పొందినాను గనుక నీతిగా నేను జీవిస్తాను అనేటట్టు తీర్మానము చేసుకున్న వారముగా, నీతిగా జీవించిన వారముగా ఉంటే నీతి వస్త్రాన్ని ప్రభు యొద్ద నుండి పొందుకుంటాం. భూలోకములో నీతిగా నడిచినందుకు నీతి వస్త్రాన్ని ప్రియులారా దేవుడు దయచేస్తే పరలోకములో వెళ్ళడానికి ప్రభువు రక్షణ వస్త్రమును అనుగ్రహించు వారై ఉన్నారు అని మనం గమనించవలసిన వారమై ఉన్నాం. ప్రియులారా మనం పుట్టుకతోనే అనీతిమంతులం, అనగా నీతి లేని వారం. అందుకే రోమాపత్రిక 3:11 పౌలు అంటారు, నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు అని. అంతేకాదు రెండవదిగా మన సత్క్రియలు పరలోకానికి మనం ప్రవేశించిన నిమిత్తమై పనికి రావు. ఎందుకనగా మన క్రియలు
ప్రియులారా మురికి గుడ్డల వలె ఉన్నవి అన్నారు యెషయా ప్రవక్త గారు. కాబట్టి మన మంచి పనులు పరలోకానికి మనం ప్రవేశించిన నిమిత్తమై అవి పనికిరానివిగా ఉన్నవి. అయితే యేసు ప్రభు ద్వారానే ప్రియులారా మనకు కలిగేటట్టు నీతి వల్ల పరలోకము దొరుకుతుంది అనేది మనం గమనించవలసిన వారమై ఉన్నాం. యేసు ప్రభు వారు చేసినవన్నీ మన కొరకే అనియు, ఆయన సంపాదించినవన్నీ నాకు ఇచ్చినని ప్రియులారా మనం నమ్మినట్లయితే అలా నమ్మడమే నీతి అని మీకు తెలియజేయుచున్నాను. ప్రభు సంపాదించినవన్నీ మన కొరకే, అంతేకాదు ఆయన సంపాదించినవన్నీ నాకు ప్రభు ఇస్తారు అనేటట్టి విశ్వాసము కలిగి ఉండడమే ప్రియులారా నీతి కలిగి ఉండడమై ఉన్నది. గమనించాలి. అబ్రహాము యెహోవాను నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. వింటున్న వారులారా, ప్రభు మన కొరకు సమస్తమును సంపాదించినారనియు అవి నాకు అనుగ్రహిస్తాడనియు మనం నమ్మిన వారంగా ఉంటే అది మనకు నీతి అయి ఉన్నది. అందుకే దైవజనుడు అంతయు మనదే కదా, యేసును కొన్నదంతయు మనదే కదా, సొంతమని అందుకునండి, అర్జించండి అన్నారు. ఇక మూడవదిగా మనం చూస్తే జయవస్త్రం. పిల్లరా ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనంలో మనం చూస్తాం, నీతి వస్త్రం ధరించుకుని శోధనను మనం జయించినప్పుడు ప్రభు మనకు ఈ జయ వస్త్రమును ఇచ్చివారై ఉన్నారు. నీతి వస్త్రాన్ని ధరించుకుని నీతిగా జీవిస్తా ఉంటే ఏమొస్తుందట? శోధన వస్తుంది. శోధకుడైన ప్రియులారా సాతాను మనలను శోధిస్తాడు. ఆ శోధనను మనం జయించినప్పుడు మనకు దేవుడు అనుగ్రహించే వస్త్రం ఏదండి అని అంటే జయ వస్త్రము అని మనం గమనించాలి. ఎందుకు ప్రియులారా ఈ భక్తుడు విశ్వాసి జయించినాడు అని అంటే ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ప్రభు నన్ను పడనీయడు అనేటట్టి విశ్వాసము కలిగినాడు కనుకనే జయించగలిగినాడు. అందుకే పౌలు అంటారు ఎఫెసీ 6:10 ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండండి. వాస్తవానికి మనం బలహీనులమే, ప్రభువును బట్టి ప్రియులారా బలవంతులమై ఉన్నాము అని నమ్మి ఆయన శక్తిని బట్టి ప్రియులారా బలవంతులముగా జీవిస్తూ మనకు వచ్చేటట్టి శోధనలను జయించుచున్న వారముగా ఉంటే జయ వస్త్రాన్ని సంపాదించుకున్న వారమవుతాం, ధరించిన వారమవుతామని మీకు నేను తెలియజేయుచున్నాను. ఇక 4వదిగా చూస్తే హతసాక్షి వస్త్రము అన్నారు దైవజనుడు. పై 3 వస్త్రాలు పొందినప్పుడు ధైర్యంగా ఎవరు నిలుచుంటారు అనగా రక్షణ వస్త్రాన్ని, నీతి వస్త్రాన్ని, జయ వస్త్రాన్ని ప్రియులారా కలిగి ధరించి జీవించుచూ ఉండినప్పుడు ఎవరైతే ధైర్యముగా నిలుచుచూ ఉంటారో వారికి మరణకరమైన శ్రమ అనేటటువంటి శోధన వచ్చినప్పుడు వారు హతసాక్షులయ్యేటటువంటి పరిస్థితి రావచ్చు. ప్రియులారా ఇది మహా గొప్పది అన్నారు, ఇది మహా గొప్పది అన్నారు. యేసు ప్రభు వారి యొక్క శిష్యులు రక్షణ వస్త్రాన్ని, నీతి వస్త్రాన్ని, జయ వస్త్రాన్ని ప్రియులారా ధరించి జీవించుచుండినప్పుడు ధైర్యంగా లోకమందు నిలిచి ఉన్నారు. ఈ శిష్యులైన వారికి ప్రియులారా హతసాక్షులయ్యేటటువంటి పరిస్థితి ఏర్పడింది. అట్టి సమయంలో వారు అదరలేదు, బెదరలేదు, భయపడలేదు. గాని అట్టి హతసాక్షులు కావడానికి ముందుకొచ్చిన వారే హతసాక్షులైపోయారు. దేవుడు ప్రియులారా వీరికి అనగా శిష్యులైన వారికి ఇచ్చినటువంటి వస్త్రం ఏమిటండి అని అంటే హతసాక్షి అనేటటువంటి వస్త్రం. సంఘ చరిత్రలో కోట్ల కొలది మంది ప్రియులారా ప్రభు కొరకు హతసాక్షులై ఈ హతసాక్షి వస్త్రాన్ని సంపాదించుకున్నారు అని మీకు నేను తెలియజేయుచున్నాను. ఈ వస్త్రము అందరికీ దొరకనిది. సాధు సుందర్ సింగ్ గారు ప్రియులారా ఈ వస్త్రాన్ని చాలా ఇష్టపడుతూ ఉండేవారట. అనగా ప్రభు కొరకు నేను హతమైపోవాలి, హతసాక్షి అయిపోవాలి, యేసయ్య శిష్యుల్లాగా అంటూ
హతసాక్షి అవ్వడానికి సుందర్ సింగ్ భక్తుడు ఎదురు చూస్తా ఉండేవారు. ఎవరికి లేని ప్రియులారా మహిమ వీరికే ఉంటుంది, హతసాక్షులైన వారికి అని మీకు తెలియజేస్తున్నాను. ప్రియులారా, యేసుక్రీస్తు వారు సిలువలో హతమయ్యారు, హతసాక్షి అయ్యారు. గనుక ఎవరైతే హతసాక్షులు అవుతున్నారో వారు ప్రభువుతో సమానులగుచున్నారు. అట్టి ఆధిక్యత దేవుడు వారికి దయచేస్తారు అన్నారు దైవజనుడు. హతసాక్షులయ్యేది, హతసాక్షులు అనేటట్టి ప్రియులారా గుంపులు రెండుగా కనబడుతూ ఉన్నవి. ఒక్కసారి హతసాక్షి కావడం, రెండవది రోజు జీవితకాలం అంతా అంతరంగ జీవితంలో హతమైవడం, హతసాక్షి అవ్వడం అని మనం గమనించవలసిన వారమై ఉన్నాం. అపోస్తలుల కార్యాల గ్రంథం 7వ అధ్యాయం 58వ వచనంలోను 12వ అధ్యాయం 2వ వచనంలో ఒక్కమారే హతసాక్షి అయిన వారు ఇక్కడ మనకు కనబడుచున్నారు. దీర్ఘకాల హతసాక్షులు వీరెవరండి అనంటే రోమాపత్రిక 8వ అధ్యాయం ప్రియులారా 36వ వచనాన్ని మనం పరిశీలన చేసినట్లయితే, ఇందును గూర్చి రాయబడినది ఏమనగా, నిన్ను బట్టి దినమల్లా మేము వధింపబడిన వారము, వదకు సిద్ధమైన గొర్రెలమని మేము ఎంచబడిన వారము అంటూ పౌలు ఇక్కడ రోమీలైన వారికి పత్రిక రాస్తూ పలుకుచూ ఉన్నారు. దినమెల్లా మేము ఏం చేయబడుతున్నాం? వధించబడుతున్నాం, వదకు సిద్ధమైన గొర్రెలంగా జీవిస్తున్నాము అంటూ దినదినము ప్రభు కొరకు, సువార్త కొరకు వధించబడేటట్టి జీవితం. ఇది దీర్ఘకాల ప్రియులారా హతసాక్షి జీవితం. అంతేకాకుండా ప్రియులారా యెషయా గ్రంథము 61వ అధ్యాయం 3వ వచనాన్ని కూడా మనం చూస్తే, మనం పరిశీలన చేయగలిగితే, సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రం ధరింప చేయుటకు, బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రం వారికి ఇచ్చుటకు ఆయన నన్ను పంపి ఉన్నాడు. యెహోవా తన్ను మహిమపరుచుకున్నట్లు నీతువను మస్తకి వృక్షములనియు, యెహోవా నాటిన చెట్లనియు వారికి పేర్లు పెట్టబడును అంటూ ఇక్కడ ప్రియులారా యెషయా ప్రవక్త రాయిచూ ఉన్నారు. ఇది ఏమై ఉన్నదండి అనంటే, దీర్ఘకాలము, దినదినము, ప్రతిదినము హతసాక్షి అవ్వడం. కాబట్టి 4వది హతసాక్షి అనేటట్టి వస్త్రము. ఇక 5వ వస్త్రము ప్రకాశమైనవియు నిర్మలమ అయినవియునైనట్టి సన్నపు నార వస్త్రాలు. ఇవి మనకు ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 8వ వచనంలో చూస్తున్నాం. ఇవే పెండ్లి వస్త్రములై ఉన్నవి. ప్రియులారా, ఇవి ధరించువారు ఎట్టివారనగా, ఆయన ప్రియులారా ప్రేమ మన ఎడల ఎంతవరకు ఉన్నదో, మన ప్రేమయు ప్రభు ఎడల అంత సమానముగా కనపరుచుచు జీవించిన వారు. ప్రభు యొక్క ప్రేమ ప్రియులారా మన ఎడల ఎంతవరకు కనబడుతూ ఉన్నదో, ఆయన ప్రేమ ఎంతవరకు కనబడుతూ ఉన్నది? అత్యధికముగా కనబడుతూ ఉన్నది. ఎవరు ప్రేమించలేని విధంగా మన ప్రభు మనలను ప్రేమించి ఉన్నాడు. ఎదిరిగినటువంటి పెళ్లి కుమార్తె సంఘం అంటున్నది, ఆయన ప్రియుడు. పరమగీతంలో ఎవరు ప్రియుడు అనుకున్నారు? ఆయన నా ప్రాణ ప్రియుడు. అంతేకాదు, నా ప్రియుడు అంటూ వర్ణించి చూడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియుడనియు, నా ప్రియుడనియు, నా ప్రాణ ప్రియుడనియు పెళ్లి కుమార్తె సంఘము పరమగీతములో పలుకుచూండుట మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఎవరికండి ఈ పెళ్లి వస్త్రము అనంటే, ఎవరైతే ప్రభు ప్రేమించిన రీతిగా ప్రేమించగలుగుతూ ఉన్నారో అట్టి వారికే. అనగా అంత సమమైన ప్రేమ కాదను ప్రియులారా, కాదు గాని యేసు ప్రభునందు మిక్కటమైన ప్రేమ కలిగి ఉండవలను అన్నారు దైవజనుడు. ఎలాంటి ప్రేమట? మిక్కటమైన ప్రేమ. ఎల్లప్పుడూ ప్రభు తలంపే కలిగి ఉండవలెను. ప్రభు చూపినటువంటి ప్రియులారా ప్రేమను తలంచుచు ఎల్లప్పుడూ
ఆయన ప్రేమను గూర్చిన తలంపు, ఆయన గూర్చిన తలంపు మనం కలిగి జీవించవలసిన వారమై ఉన్నాం. దేవుడిచ్చినటువంటి ప్రతి ఆజ్ఞల ప్రకారం చేయవచ్చును గాని ప్రభువును మిక్కడముగా ప్రేమించడం మాత్రము చాలా కష్టము అని తెలియపరిచి ఉన్నారు. కాబట్టి ప్రియులారా, ఈ 12 సింహాసనములపై ఆసీనులైనటువంటి 24 సింహాసనములపై ఆసీనులైనటువంటి 24 పెద్దలు ధరించినటువంటి వస్త్రాలను గురించి ఇంతవరకు మనం ధ్యానం చేసుకున్నాం. తెల్లని వస్త్రాలు విమోచింపబడిన పరిశుద్ధులు వీరు అనబడడానికి, కిరీటాలు ప్రియులారా రాజులై ఉన్నారు వీరు అనబడడానికి సూచనగా కనబడుచు ఉన్నది అని మనం గమనించాలి. పెండ్లి కుమార్తె సంఘమే విమోచించబడినటువంటి పరిశుద్ధమైనది. రేపు ప్రభుతో పాటు రాజరికం చేయబోయేటట్టి రాజుల సమూహమై ఉన్నది అనడానికి ఈ తెల్లని వస్త్రాలు, కిరీటములు సూచన అయి ఉన్నవి అని మనం గమనించవలసిన వారమై ఉన్నాం. వీరు ప్రార్థించువారుగా పరలోకములో ఉన్నారు. సింహాసనమందు ఆసీనుడై ఉన్నట్టు ఆ దేవునికి ఈ 24 పెద్దలు కూడా ఏం చేస్తున్నారండి అని అంటే ప్రార్థన చేయుచున్నారు. పరలోక ప్రార్థన సమాజంలో కనబడేటట్టు 24 పెద్దలను గురించి ఇంతవరకు మనం ధ్యానం చేసుకున్నాం. వీరు ధరించిన కిరీటాలు, వీరు ధరించిన వస్త్రాలను మనం పరిశీలన చేస్తున్నాం కనుక మనం కూడా ఇట్టి వస్త్రాలను ధరించుటకు ఇష్టపడిన వారమై, ఇట్టి కిరీటాలను పొందిన వారమై వీరు కలిగిన ఆ గొప్ప పెళ్లి కుమార్తె అంతస్తును సంపాదించుకుందాం. అట్టి ధన్యత విన్న మనకు ప్రభు దయచేయును గాక. ఆమేన్. తండ్రి, మాకు వినిపించిన మాటల కొరకు స్తోత్రాలు. మా అంతరంగాల్లో వీటిని బదులుపరిచి ఆ చొప్పున జీవింపచేసి మహిమ పొందుమని, మేము ఇట్టి గొప్ప అంతస్తులో చేరి ఈ పెద్దల వలె వస్త్రములు ధరించి కిరీటదారులముగా సాగిపోవటకు సహాయం చేయమని యేసు నామములో వేడుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. త్రిత్వదేవుని దీవెనలు మనకు తోడై ఇట్టి అంతస్తును అనుగ్రహించి మహిమ పొందును గాక. ఆమేన్. మారునాథ.